నమస్తే, వెల్కమ్ టు శశి టీవీ. ఇంతకీ నేను ఎక్కడ ఉన్నా అనుకుంటున్నారా? అప్పట్లో రాజులు ఇంద్ర భవనాలు, వాళ్ళ రాజసం, వాళ్ళ దర్పం అంతా కూడా వేరు. కానీ ప్రజెంట్ కూడా చాలామంది రాజుల్లాగా హాయిగా ఇంద్ర భవనాలు లాంటి ఇంట్లో ఉంటున్నారు. సో మనం కూడా ప్రస్తుతం అలాంటి ఇంట్లోనే ఉన్నాం. సో ఇది ఎవరిది, ఏంటి ఈ ఇల్లు అనేది కొద్ది నిమిషాల్లో గెస్ట్ కూడా వచ్చేస్తారు, ఆయనతో మాట్లాడదాం. ఇలాంటి ఇల్లు ఇక్కడ ఉన్నటువంటి మనం చేయబోయే గెస్ట్కి పదుల సంఖ్యలో ఉన్నాయి. ఒక్కసారి విజువల్స్లో ఆయన ఇల్లు ప్రజెంట్ ఇది ఆయనకి సంబంధించినటువంటి గెస్ట్ హౌస్. సో ఇలాంటి ఇల్లు పదుల సంఖ్యలో ఆయనకు ఉన్నాయంటే వాళ్ళ రేంజ్ అర్థం చేసుకోండి. సో ఇప్పటికీ కూడా చాలామంది ఎన్ని ఇల్లులు ఉన్నా, ఎన్ని ల్యాండ్స్ ఉన్నా కూడా రెంట్స్కే వాళ్ళు ఇవ్వడం, కమర్షియల్ చేయడం, లేదా రెంట్ పర్పస్ వాళ్ళ ఇంట్లో ఇళ్ళని ఉపయోగించుకోవడం, డబ్బులు సంపాదించడం చేస్తున్నారు. కానీ కొద్దిమంది అరుదుగా వాళ్ళకు ఉన్నటువంటి ఇల్లులని గెస్ట్ హౌజులుగా మార్చుకోవడం, అంటే వాళ్ళు ఉంటున్న ఇల్లు కాకుండా ఇంకా మిగతా ఇళ్ళని గెస్ట్ హౌజులుగా మార్చుకోవడం, ఒక లగ్జరీ లైఫ్ని లీడ్ చేస్తున్నారు. సో అలాంటి పర్సన్ని మీకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. సో ఆయన ఓరో కాదు, కేకే గోల్డ్ మ్యాన్. సో ఆయనతో మాట్లాడేద్దామా? సార్ ఇది మీ ఎన్నో ఇల్లు సార్? ఇది గెస్ట్ హౌస్ గెస్ట్ హౌస్. సో ఈ రోజు మీరే మా గెస్ట్ అయినారు. రైట్. సో బ్యాక్గ్రౌండ్ అంతా కూడా బాగుంది. ఎప్పుడు చేయించారు, ఎక్కడ చేయించారు? చాలా 5-6 years. ఓకే. చీతానా? చీతా మోడల్ చీతా చీతానే, చెట్టు పైన చీత. ఓకే. బ్రాస్ అది బ్రాస్. మీరే చేయించారా? తెప్పించాం బయట నుంచి. ఎక్కడ నుంచి తెప్పించారు సార్? ఈ చైనా నుంచి. చైనా నుంచి చీతాను తెప్పించారు. నేను ఎక్కడ చూడలేదు. మోడల్ డిఫరెంట్ ఉండాలి మోడల్ అని. అక్కడ నుంచి సౌదీ, చైనా అక్కడ నుంచి అన్ని అక్కడ నుంచి. డిఫరెంట్ కాన్సెప్ట్ ఉండాలి. గుర్రంలాగా పరిగెత్తాలి. సో ఇల్లు అంతా కూడా మీ బ్రదర్స్ ఎంతమంది సార్? 5 members, 4 months sisters. నలుగురు పెద్ద కుటుంబం. సార్ చెప్పండి, ఇంకా చెప్పాలి సార్. దీన్ని చూస్తే నాకు ఈ గోల్డ్ లాగా అనిపిస్తుంది. అది గోల్డ్ కాదు, మెటల్. అనుకున్నారా ఎవరైనా గోల్డ్ అని అనుకున్నారా? మా పొజిషన్ చూసి అనుకుంటారు గోల్డ్ అని. గోల్డ్ కాదు, ఇంత గోల్డ్ వేసుకున్నారు. సో ఇంత గోల్డ్ వేసుకుంటారు కదా, ఎప్పుడు చేసుకుంటారు గోల్డ్? కమ్సే 20-25 years ఉంది గోల్డ్ వేయడం. ఆపిలాగా అయిపోయింది అది. పబ్లిక్ లో పోయి చూసి అట్లా మనకు యూట్యూబ్ లో దాంట్లో చాలా మనకు గోల్డ్ మ్యాన్ పేరు వచ్చేసింది. ట్రెండ్ గా అయిపోయింది. మనకు పేరు వచ్చింది కాబట్టి కంపల్సరీ మనం చేయాలి. దానికోసం చేస్తున్నాం. దానికి మాకు అందరం మంచి సపోర్ట్ చేస్తారు. అట్లేం లేదు. ఎవరో ఇది కొంచెం ఒక 15 years కన్నా తక్కువ. అంటే వేస్ట్ 15 years సన్నయ్యి, చిన్నగా చిన్న అలా వేసుకుంటే అలా వేస్తుంటే అలాగే అలవాటు. పబ్లిక్ లో చూడడం ఇక పద్ధతి చేంజ్ అయిపోయినాయి. అలా చేంజ్ అయ్యి కొత్త లావుగా చేంజ్ అయిపోయినాయి. పాత సన్నగా ఉండే అవన్నీ చేంజ్ అయ్యి అన్ని కొత్త ట్రెండ్ వచ్చింది కాబట్టి చేస్తా ఉన్నారు. ఇక నలుగురు పబ్లిక్ పేరు వచ్చి మా ఫ్రెండ్స్ గోల్డ్ మ్యాన్ కొంతమంది ఉన్నారు. గోల్డ్ మ్యాన్ సావన్ భాయ్ మనకు క్లోజ్, మన దొంగచిన భాయ్ క్లోజ్, లాలపేట లల్లు భాయ్ మనకు క్లోజ్, అంబర్పేట చోటు భాయ్ మనకు అందరు. ఇప్పుడు మక్కర్ యాదవ్ అని మనకు పరిచయమైన అందులో మంచి క్లోజ్. నా బర్త్డే అయితే నా బర్త్డేకి వచ్చారు. బర్త్డేకి వాళ్ళు వచ్చారు.
ఈ ఫ్రెండ్స్ అయితే వాళ్ళు పిలుస్తారు, మనం పిలుస్తూ పోతున్నాం. మన భీష్మ కాకాబీ చెప్పింది పురాణాలు గోల్డ్ మీద ఓకే అవును అతనికి వస్తానండి, అతనికి చాలా long రాలేదు. రాకేష్ భాయ్ వచ్చింది మొన్న, ఉమ్, ఓల్డ్ సిటీ రాకేష్ భాయ్. ఉమ్, ఆయన పిలిస్తే ఆయన బొంబాయి పోయేటప్పుడు కొంచెం బిజీ ఉన్నా కానీ నా కోసం వచ్చింది. ఉమ్. అట్లా ఫ్రెండ్స్ దగ్గర వచ్చినప్పుడు విలువ మనకి ఇచ్చినప్పుడు మనం వాళ్ళకి ఇస్తాం, వాళ్ళు వస్తూ పోతూ ఉంటారు. గబ్బర్ సింగ్ గ్యాంగ్ కూడా వచ్చినట్టు గబ్బర్ సింగ్ అంటే నాకు కుడి భుజంలో కాదు సాయి, ఉమ్, వాళ్ళ టీం ఎప్పుడు నా ఇంటి నుండి ఏ పని ఉన్నా వచ్చేస్తారు. కదా ఫోన్ సాయికి ఒక్క ఫోన్ చేస్తే చాలు, ఉమ్, గబ్బర్ సింగ్ సాయి ఫోన్ చేస్తే అందరు టీం నాది ఉన్నట్టే. అందరు నన్ను మంచిగా అభిమానిస్తారు, మంచిగా అన్నగా తమ్ముడిగా భావిస్తారు, కాబట్టి కంపల్సరీ అది వస్తారు. ఉమ్. ఎక్కువ పార్టిసిపేట్ చేస్తాం. వాడి పని చేస్తాం, మనకు వస్తూనే ఉంటారు వాళ్ళు. అట్లా ఫ్రెండ్స్ సైకిల్ వస్తుంటారు. ఈ రోజు ఒక పెళ్లి పోయినాం, ఉమ్, పెళ్ళిళ్ళు కలిసారు. అక్కడ ఇంకో పెళ్లి పోయినాం, అక్కడ కలిసినాం. అది అక్కడ పోయినప్పుడు అందరం కలిసి వచ్చినాం. ఇలాంటి చీతా ఒకటి మీ ఇంట్లో ఉంది, గోల్డ్ 5 kgs గోల్డ్ అని కూడా విన్నాం కథల్లో. అది ఇది ఎలాంటిదో అది అలాగే మెటలే మెటలే కానీ Gold గా. గోల్డ్ గా దాని ఏదో సృష్టించుకొని చెప్పేస్తారు. ఉమ్. అది వాళ్ళ ఇష్టం, అది చాలా వాళ్ళు చెప్పుకుంటే కాదు. ఇంత గోల్డ్ వేసుకున్నారు, ఇంత గోల్డ్ ఉంది మీకు. అన్నా. సో అలాంటి గోల్డ్ విగ్రహాలు ఏమైనా ఉన్నాయా? లేదు గోల్డ్ విగ్రహాలు మామూలు విగ్రహాలు ఉన్నాయి. అదే అనుకుంటారు పబ్లిక్, అది గోల్డ్ ఎందుకుందని గోల్డ్ అన్నాను. గోల్డ్ ఇంట్లో ఎందుకు పెట్టుకుంటాను, ఏదో మనకు పేరు వచ్చింది కాబట్టి మనం వేసుకోవడం, దానివల్ల అంతేదని తప్ప ఇంకేమీ లేదు. ఉమ్. అదే సో బ్యాక్గ్రౌండ్ ఏంటన్నా ఇంత గోల్డ్ ఎట్లా సంపాదించారు మీరు? వాళ్ళని మేము చాలా కష్టపడ్డాము. సో ఇప్పటి నుంచి ఏదో కాదు ఒక 40 సంవత్సరాల నుంచి మేము మాకు ఎవరో తెలిసి కష్టపడ్డాం, పైకి వచ్చినాం. మా అమ్మ నాన్న సపోర్ట్ మాకు లేకున్నా మా అందమ్మ సపోర్ట్ తోని దాంతో వచ్చినాం. ఉమ్, మా అమ్మ నాన్న మమ్మల్ని అటెండెంట్ జాబ్ చేస్తుండే, ఓకే వాళ్ళు మా పెళ్లి చేసే చాలా గొప్పతనం. ఓకే. రెండోది వాళ్ళు పెళ్లి చేసి కదా వాళ్ళ కడుపులో పుట్టడం పెద్ద గొప్పతనం. మమ్మీ డాడీ కదా. మమ్మల్ని వాళ్ళ కడుపులో పుట్టకే పుణ్యం మాకు పుణ్యం. ఓకే. అది ఏ జన్మ చేస్తే పుణ్యమో వాళ్ళ బ్లెస్సింగ్ మాకు ఇప్పటికీ అందములకు అక్క చెల్లెలకు అందరికి ఉన్నది. ఎంతమంది మీరు బ్రదర్స్? ఎంతమంది? మేము 5 మంది అందములు, వాళ్ళ అక్క చెల్లెలు, ఓకే. అందరూ బిజినెస్, ఉమ్, ఎవరి బిజినెస్ వాళ్ళకు ఎవరు ఏమున్నా మంచిగా అందం ఏకతాటిగా ఉంటాం, కలిసి ఉంటాం. సో ఒకళ్ళు కృష్ణ, కుతాడి కృష్ణ. కూతాడు శ్రీనివాస్, కూతాడు కుమార్, కూతాడి రవి, కూతాడు మహేష్. ఓకే. అందులో శ్రీనివాస్ బాగా ఫేమస్ అనుకుంటా. శ్రీనివాస్ అంటే పార్శ్వికవేత్త ఆయన, ఆ, ఆయన బిజినెస్ మ్యాన్, రియల్ ఎస్టేట్, ఆయనకు కోల్డ్ స్టోర్స్ ఉన్నాయి, వేర్ హౌస్ ఉన్నాయి, కొన్ని గుళ్ళు కట్టించాడు, గోపురాలు కట్టించాడు. దాంట్లో ఆయనకు కొంచెం ఫేమ్ వచ్చింది, మంచి పేరు ఉంది. మేమన్నా ఎవరి అన్న తమ్ముడు అంటే ఎరకల సీను అన్నని తమ్ముడు అని చెప్పుకుంటాం. ఎరకల సీన్ అని ఫేమస్. ఫేమస్ కూతాడు సీన్ కానీ ఎరకల సీన్ అంటే ఫేమస్. అని అన్ని విధాలు చేసి ఆయన పేరు వచ్చింది మార్కెట్లో. వాడుతుంది అంత ఫేమస్ ఎట్లా అయినాడు? ఫేమస్ అంటే బిజినెస్ కాదు, చాలా హెల్పింగ్ చేస్తాడు. హెల్పింగ్ మెసేజ్. వాళ్ళ కొడుకు పొలిటికల్, ఇప్పుడు కార్పొరేటర్, ప్రజెంట్ కార్పొరేటర్, ఉమ్, పబ్లిక్ సేవ చేసి కొన్ని బీదలకు టైంలో బీదలకు పెంచెలు ఇచ్చినాం, ఉమ్, గుళ్ళు కట్టిన, చర్చ్ కట్టిన, ఇవన్నీ చేశారు. హెల్పింగ్, పబ్లిక్ హెల్ప్ చేసి కాబట్టి ఆడిపోతే ఏదైనా పంచాయతీ ఉన్నా మంచిగా ఉన్నా న్యాయం కావాలనిపోతే న్యాయం జరుగుతుంది. కాబట్టి దాంట్లో పేరు వచ్చింది, ఉమ్. దాంట్లో మనకు ఓకే. పేరు వచ్చింది. కాబట్టి గబ్బర్ సింగ్ బ్యాచ్ ఫోన్ చేస్తారు, మాట్లాడండి ఏం కాదు. ఓకే. సో ఇంత సంపాదించినారు కదా మీరు. సో అది ఏజ్ నుంచి మీ లక్ అనేది స్టార్ తిరిగింది. అలా స్టార్ అంటే మాకు 20 సంవత్సరాలు కష్టపడమన్నా. ఓకే. ఏం చేసినారు కష్టపడ్డారు? కష్టపడంటే మాది బిజినెస్ ఉండే, పంతులు వ్యాపారం ఉండే అప్పుడు. పంతులు అది మీరు సో చేస్తాం, మీరు కులవృత్తి చేసినాం, కాబట్టి కులవృత్తి చేసినాం. ఓకే. తర్వాత కొద్ది రిలేషన్ లో దిగినాం, ఆ డబ్బులతో కొద్ది వచ్చేటప్పుడు ఎదిగినాం. అది ఎదిగిన తర్వాత అలాగే ప్లాట్ చిన్న రేట్లు అట్లా ఎదిగినాం. 1, 2 అట్లా ఎదిగేది. ఎవరి బిజినెస్ మా తమ్ముడు కొంచెం కంపెనీలు ఫ్యాక్టరీలు పెట్టుకొని అలా డెవలప్ అయిపోయింది. ఏం పెట్టారు ఫ్యాక్టరీలో? ఫ్యాక్టరీలు ఫస్ట్ వేర్ హౌసెస్ పెట్టాడు, వేరే తర్వాత కోల్డ్ స్టోరేజెస్, వేర్ హౌస్, వేర్ హౌసెస్, కోల్డ్ స్టోరేజ్. దానికి గవర్నమెంట్ సహకరించి మనకు లోన్స్ ఇచ్చింది. ఎప్పుడు ఏ గవర్నమెంట్ సహకరించింది? అది గవర్నమెంట్ అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇచ్చింది స్టార్టింగ్. తర్వాత మన టీఆర్ఎస్ గవర్నమెంట్ ఒక 2 కట్టినాం. మాకు లోన్సే, గవర్నమెంట్ అంటే ఏ గవర్నమెంట్ గవర్నమెంట్ లోను మాకు సబ్సిడీ ప్రకారం ఇచ్చింది. దాని ప్రకారం మనం డెవలప్ అయినాం. దేవుని హ్యాపీగా ఉన్నాం, నలుగురు పెట్టే స్థాయిలో ఉన్నాం. ఓకే. సో మీ దాంట్లో మీ బ్రదర్స్ లో శ్రీనివాస్ బాగా ఫేమస్. అంటే ఫేమస్, కింగ్ సిటీ గుర్తుపడతారు అలా పేరు చెప్తే. సో మీరు అంటే బిజినెస్ చేసినాడు, బిజినెస్ మ్యాన్ అయినా, పారిశ్రామికవేత్త, కానీ చాలా మంది ఆయన మర్డర్లు చేసిండు, అదే ఊహాగల ల్యాండ్ గ్రాబర్ కూడా చేసిండు, భయపెట్టించిండు జనాలు. అలా అదే ఎదిగిన కొద్ది ఒదుగుండాలి. మేము ఒదుగుంటే ఆ ఎదిగిన ఓరలేక ఇలా మాట్లాడేది. అది ఓరలేక చేసింది ఏదో మా రికార్డులు ఇంతవరకు ఏది లేదు. చిన్న మాట్లాడి చేస్తే దాన్ని ఎట్లా ఎదుర్కొన్నాం, అది ఎదుర్కొని బయటకు వచ్చినాం. అది చేసిందే బయటకు వచ్చే ఛాన్సెస్ ఉండదు కదా, ఏదో ఒకరికి దౌర్జన్యం చేస్తే ఉండదు కదా. అది ఎదిగిన ఓరలేక చేసిన పనికి దాన్ని మనం
ఎలా షూట్ చేసుకోవాలని చెప్పిన వాళ్ళు బయటకు వచ్చినాం కాబట్టి దానివల్ల ఇంకా పేరు వచ్చింది మనకి అది గవర్నమెంటే మనం డెవలప్ చేస్తుంటాం మామూలు పబ్లికే పేరు తెప్పించింది అంతే తప్ప అలాంటి అరాచకాలు ఉండవు మా దగ్గరకు వస్తే హెల్పింగ్ నేచర్ తప్ప ఇంకో అరాచకాలు ఉండవు అంటే మొత్తం సరౌండింగ్ మొత్తం ఫేమస్ ఇక్కడ మొత్తం సిటీ ఎవరైనా గుర్తుపడుతుంది ఏ దేశాల్లో పోయినా ఎవరు పోయినా 16 మంది గుర్తుపడుతుంది కానీ ఎప్పుడు సీన్ దగ్గర రాడైనా సీన్ దగ్గర అతను చేసేది ఏముందని అతను బిజినెస్ పేరు ఆయన చూసి ఎదురు వచ్చి ఈయన నా సీను అని ఆశ్చర్యపడే వాళ్ళు ఉన్నారు అలా ఉంటాడు బిజినెస్ పేరు దాటిపోయింది ఎదురు వచ్చి గుర్తుపట్టని పరిస్థితులు ఉంటారు తెలియక బాగా సీను ఏదో మంది చెప్పుకుంటారు కానీ అది చెప్పుకున్నది దాంట్లో 90% రాంగ్ అది 10% మనం బిజినెస్ ఇస్తాం తప్పుగా చేస్తే చేయలేము కానీ పబ్లిక్ అనుకుంటారు అంటే కాదు తెలిసిన వాళ్ళు మాత్రం ఆ మాట మాట్లాడు తెలియని వాడు ఏదో మాట్లాడు ఎరికల శ్రీనివాస్ గారికి థ్రెట్ ఉందని కూడా విన్నాం ఎప్పుడన్నా అటాక్ కానీ ఇలాంటివి జరిగాయి అది మనం చెడు చేస్తే తగులుతుంది చెడు చేస్తే తగులుతుంది అలా ఏం లేదు మాట అలాంటి అలాంటి ఏం లేదు ఆయన కొడుకులు రాజకీయ రాజకీయ పాస్ అయితే మాకు ప్రజెంట్ మా కొడుకు కార్పొరేటర్ బాలాజీ గారు జవహర్ నగర్ కార్పొరేటర్ మంచి వర్క్ చేసేది మంచి డీలర్ కాబోయే లీడర్ అయినా ఇంకా ఎదుగుతాడు ఎందుకు శ్రీనివాస్ గారు ఎందుకు పొలిటికల్ ఎంట్రీ చేయలేదు పొలిటికల్ ఆయన బిజినెస్ ఇష్టం పొలిటికల్ ఇష్టం ఉన్నారు ఆయన కష్టపడి సంపాదించుకునే ఇష్టం ఉన్న షోక్ ఆయనకు కష్టపడి సంపాదించుకునే సత్తా ఉంది కాబట్టి అది పొలిటికల్ పోతే ఏముంది మనం సంపాదించుకున్న కానీ పొలిటికల్ సంపాదించిన పేరు బదలం తప్ప ఏం రాదు కాకపోతే పిల్లలకి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి పిల్లల్ని పొలిటికల్ చేయాలని ఆలోచన ఎక్కడ వస్తుంది సార్ మీరున్న ఏరియా మా ఇక్కడ జవహర్ నగర్ బాలాజీ నగర్ అది కూడా ఎవరు వస్తారు ఎమ్మెల్యే నియోజకవర్గం వస్తుంది మల్లారెడ్డి వస్తుంది మేడ్చల్ మల్లారెడ్డి వస్తుంది సో ఇంత డబ్బు ఉంది ఇంత గోల్డ్ ఇంత డబ్బు ఇన్ని విల్లాస్ ఇన్ని ల్యాండ్స్ ఉన్నాయి సో పొలిటికల్ గా ఎమ్మెల్యే కావాలని అనుకోలేదు ప్రతి మంచికి ఆశ ఉంటుంది సార్ దానికి రాత రావాలి అదే ట్రై చేస్తున్నాం మనం చేసినాం హైదరాబాద్ నుంచి మా తమ్ముడు కుమార్ ట్రై చేసినాం నుంచి ఎస్టీ కిందనే మనం వచ్చిందని చెప్తే దాన్ని ట్రై చేసినాం రాలేదు రాకుంటే అప్పుడు మళ్ళీ టీఆర్ఎస్ వెళ్ళిపోయినాం కాంగ్రెస్ ట్రై చేసినాము రాలేదు మళ్ళీ అభిప్రాయం వచ్చి మనం వచ్చింది ఇటు మళ్ళీ అందరూ మొత్తం అన్నదమ్ములు మొత్తం కాంగ్రెస్ లో ఉన్నాం ఎరకల భాష కాదు చదువు రీడింగ్ లేదు లిప్ రీడింగ్ తప్ప రీడింగ్ లేదు రైటింగ్ లేదు రైటింగ్ భాష తప్ప అందరు ఇంట్లో అందరం మాట్లాడతాం లంబాడీ అంటే వాళ్ళ భాష వేరు మాది అంటే ఎస్టీ అంటే మా తెగకు సంబంధించి వస్తుంది కానీ భాష వాళ్ళ వేరు మాది వేరు మాది ఇక్కడ హైదరాబాద్ లో కనీసం 2 లక్షలు 3 లక్షలు 4 లక్షలు తెలంగాణలో మొత్తం 10 లక్షల పైన మా జనాభా ఉంది వాళ్ళు ఎమ్మెల్యే నిలబడితే ఎమ్మెల్యే కాంగ్రెస్ ఉంటుంది చేస్తున్నాం ఏదో మన చైర్మన్ అడుగుతున్నాం మా తమ్ముడికి ఏమైనా ఇస్తే ఇస్తుండొచ్చు ఇంకో తమ్ముడు అయితే తెలంగాణ మన ఎస్టీ ఎరకల సంఘానికి ప్రెసిడెంట్ ఇండియా తోటి వైస్ ప్రెసిడెంట్ మా కుమార్ ఇంకో తమ్ముడు ఆయన రవి బిజినెస్ అంటే ఖమ్మంలో కోరీలు పెట్టుకుంటుంది బిజినెస్ చేస్తున్నాడు పొలిటికల్ ఆయన కాంగ్రెస్ ఎంత టీడీపీ ఉండే ప్రెసిడెంట్ గా మన కాంగ్రెస్ జాయిన్ అయ్యిండు ఆయనవి మంచి టాలెంట్ పర్సన్ వాళ్ళ బిజినెస్ మ్యాన్ చిన్న తమ్ముడు బిజినెస్ అందరు తమ్ముళ్ళు కాంగ్రెస్ మా కొడుకు అయితే మైన పెళ్ళితో ఉంటాడు మా పెద్ద కొడుకు అప్పుడు కాంగ్రెస్ ఆయన కొడుకులాగా చూసుకుంటాడు నా కొడుకుని ఆయనతో మంచి సేవభావం ఉంది మనం వ్యాపారంలో జాతర చేసినప్పుడు అక్కడ వచ్చిండు వాళ్ళు రైతు సార్ వచ్చిండు తర్వాత అన్న మన వచ్చింది వీళ్ళందరూ వచ్చింది సో మొత్తం మీరు 5 మంది అన్నదమ్ములు సో మీ నెక్స్ట్ జనరేషన్ మీరు అందరికి వారసులు ఎంత మంది ఉన్నారు మాకు వారసులు 10 మంది ఉన్నారు ఓకే 10 మంది కొడుకులు మీరు 5 మంది అన్నదమ్ములకు 10 మంది కొడుకులు వాళ్ళు సేమ్ ఎలా ఉంటుంది అందము అదే వాళ్ళు అట్లా కలిసిమెలిసి ఉంటారు సో మీ 5 మంది అన్నదమ్ములు ఉమ్మడి కుటుంబం సో మీరు చాలా ఇల్లులు కూడా ఉన్నాయి కదా ఎవరి వాళ్ళు డిస్ప్యూట్ ఒక్కొక్కళ్ళకి ఎన్ని ఉంటాయి ఇట్లా ఫామ్ హౌస్ కానీ గెస్ట్ హౌస్ ఉన్నదా 2 ఇల్లు ఉన్నాయి ఫామ్ హౌస్ ఉంది ఇట్లా ఎక్కువగా మీ రెండో బ్రదర్ కి ఎక్కువ రెండో బ్రదర్ బిజినెస్ పెద్దది దానివల్ల ఉంటుంది పిల్లలు ఉన్నారు వాళ్ళు చూసుకుంటున్నారు ఓకే సో ఇంతమంది 5 మంది అన్నదమ్ములు తర్వాత 10 మంది మీ నెక్స్ట్ జనరేషన్ అందరు కూడా కలిసిమెలిసి మా అందం పిల్లలు కలిసిమెలిసి నార్మల్ గా ఈ ఉమ్మడి కుటుంబాల్లో అన్నదమ్ముల మధ్య గ్యాప్ అనేది ఉంటుంది గొడవలు ఉంటాయి సహజం సార్ ప్రతి ఇంట్లో ఉంది అది కాకపోతే అది మనం చెప్పుకునే విధంగా ఉంటది చూసుకునే విధంగా ఉంటది
లోపల ఎన్ని ఉన్నా బయట ఎన్నో కదా సమస్య కాదు. మనం అందమంతా ఎక్కడైతే ఉంటాం. ఓకే. మీ బర్త్డే కూడా చూసినాం ఆ, వచ్చినప్పుడు. మా మధ్య అందరూ 5 మంది ఒకటి కుమార్ గారు అందరు చోట కేక్ కట్ చేసి కూర్చున్నారు. అందరు ప్రతి అందరు ఒక్కరు కలిసి కేక్ కట్ చేయించినాడు కదా, కట్ చేస్తారు. నలుగురు కలిసి. అందరూ కలిసి వస్తారు. గ్యాపులు కానీ ఏం లేదు. ఏముంటది సార్, ఇంటికి మట్టిపోయింది సార్, ఏదో ఉంటది. కాకపోతే మనకు పబ్లిక్ లో మాకు మాత్రం మీరు తప్పలేదు. అందరూ 5 మంది ఉండడం కూడా గ్రేట్. ఆ. ఇలాంటి గ్యాప్ లేదు. ఇంకా ఆస్తి తగాదాలు ఏం లేవు. ఏది ఎవరి బిజినెస్ వాళ్ళది, ఎవరి కథ వాళ్ళది. మమ్మీ డాడీ మీకు ఇచ్చిన మమ్మీ ఆస్తి? నాటికి ఏం లేదు, వాళ్ళకి మమ్మ నాకు ఆస్తి ఇల్లు జాగా ఇచ్చిండ్రు. ఉమ్. అక్కడ కట్టుకోకుండా వాళ్ళు ఉన్నాం, పాత ఇల్లు అక్కడ ఉన్నాయి. కొన్ని ఎవరు సంపాలు సంపాదించుకో, ఎవరు వాళ్ళు కట్టుకుని సెటిల్మెంట్ ఉన్నారు. ఓకే. మీరు పుట్టి పెరిగిందంతా యాప్రాల్. వ్యాపారాలు ఓకే. యాప్రాల్లో లైన్ గా 5 ఇల్లు ఉంటాయి. 5 ఉంటాయి, లైన్ ఉంటాయి. ఫస్ట్ సెకండ్ థర్డ్ అట్లా 5 ఉంటాయి. ముందంతా కలిసి ఒకటే అదే ఇల్లు. అది కలిసి ఉంటుంది. ఉమ్. ఈ తమ్ముళ్ళంతా పెద్దగా ఇల్లు కట్టుకుంటారు కాబట్టి ఓకే. అక్కడ పక్కకు నాకు చిన్న ఉందని రెండో తమ్ముడు శ్రీనివాస్ది పక్కకి ఇల్లు ఉంది. సరే ఒకటి చిన్న అయిపోతుంది అన్న, మీకు ఇది మీరు తీసుకొని కట్టుకోండి అని నాకు ఇచ్చేసాడు. గిఫ్ట్ ఇచ్చేసి, ఓకే. నేను అడగకముందే మా తమ్ముడు అలాంటి అన్నదమ్ములు ఉన్నారు ఈ రోజు? ఈ రోజు డబ్బు రాగానే నాకు నా డబ్బు నీ డబ్బు అని కొంచెం మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి మా శ్రీను అలా కాదు, నన్ను అడగకముందే ఇది తీసుకొని కట్టుకోను అన్న. అన్నంటే బాగా ప్రేమనే. నేను నన్ను చాలా ఇష్టపడతాను. అందరు మా అన్నమ్ములందరూ ఇష్టపడతారు, మా తమ్ముడు చాలా ఇష్టపడతారు. ఒక్క తమ్ముడు ఇష్టపడదు కదా, అందరూ ఇష్టపడతారు. కాబట్టి ఏమనిపించదు మనసుకు అలా. తమ్ముడు ఇచ్చినా కూడా తమ్ముడి భార్య వద్దంటది కదా, అలాంటివి ఉంటాయి కదా. అదే అదే అట్లా తమ్ముడు మాటలు ఎవరు తెలియదు. కొడుకులు కానీ మా మరదలు కానీ వాళ్ళవి చాలా మంచి వ్యక్తులు. అలాంటి మా మరదలు డిస్ప్యూట్ ఉంటే మా అందరం ఈరోజు ఇలా కలిసి ఉండకపోతుంది. అదే కదా. మీ ఇంట్లో లేడీస్ కూడా మెచ్చుకోవాలి. మా రాకుండా మరదలు అందరూ ఏకదాటిగా ఉన్నప్పటికీ మేము అందరం కలిసిమెలిసి ఉండగలుగుతాం. కొంతమంది అన్నట్టుగా ఇప్పుడు మరదలు ఇయ్యద్దంటే కాదు, మరదలు ఏమన్నది మా తమ్ముడు వాళ్ళ ఇష్టపడితే ఇచ్చారు నాకు. ఓకే. అట్లా ఉంటుంది. అందరూ అంతా దిల్దారే మీ ఫ్యామిలీ. ప్రతి ఒక్కరు తిన్నారు. ఉమ్. ఏ రోజు నేను ఎందుకు ఇచ్చిన వాళ్ళు ఆ మాట్లాడడం. ఉమ్. లేడీస్ ఇన్వాల్వ్ కాదు మెయిన్ థింగ్ మా దాంట్లో. లేడీస్ ఏ విషయంలో మీ ఇష్టమే ఆ ఇష్టం అని చెప్పి పక్క జరిగిపోతారు. ఓకే. ఇన్వాల్వ్ కాదు. చాలా మందికి ఉండే డౌట్ ఏంటంటే గోల్డ్ మ్యాన్స్ కి గోల్డ్ హార్ట్ ఉండదు, ఇంత గోల్డ్ వేసుకుంటారు కానీ పేదవాళ్ళకి ఏం సాయం చేస్తున్నారా, పేదవాళ్ళకు చేస్తారా ఏమన్నా అని? పేదవాళ్ళకు పట్టుకూరు అందంలో జాగ్రత్త చేస్తాను. నేను ఇప్పటికీ మాది షాప్ ఉంటుంది, అది వెల్డింగ్ షాప్ నడిపిస్తా. వెల్డింగ్ షాప్ ఇప్పటికి ఇప్పటికీ ఒక గోల్డ్ వేసుకొని 30 సంవత్సరాలు వెల్డింగ్ షాపు. ఓకే. అందులో సంపాదన కాదు, నాకు 10 మంది వర్కర్స్ బతికతే వాళ్ళు 10 కుటుంబాలు బతికాయి అన్న ఉద్దేశంతో పెట్టినాము. ఓకే. అక్కడ పొలిటికల్ లీడర్ గా ఇది కాదు. 365 రోజులు వాటర్ ఉమ్. చలివేంద్రం 365 రోజులు 24 hours ఉంటాయి. దానికి ఒక మంచం కేటాయించిన ఆహా. నెలకు 30-40 వేలు ఖర్చు పెడతాం పబ్లిక్ కోసం. రోజు 10 రోజు 1000 నుంచి 1000 మంది వాటర్ తాగిపోతారు. ఆర్టీసీ బస్సులు కానీ స్విగ్గీ వాళ్ళు కానీ అందరూ తీసి తాగి తినిపోతారు. ప్రతి ఒక్కరు చూసి ఒకరు ఫోన్ చేసి థ్యాంక్స్ అని చెప్పిపోతారు. ఓకే. అంటే అలా నేను పొలిటికల్ అలా నాతో అయిన వరకు మనం సేవ చేస్తాం. తోచింది. నా తోచి మంది చేస్తున్నా. మా తమ్ముడు ఎవరు ఆ సాయం కూడా మాత్రం వెనక పంపించే ఉండదు. ఉమ్. వాళ్ళు తోచినంత 10 అడితే 5 2 కానీ మా ఇంటికి వస్తే ఖాళీకి అయితే పోవాలి. ఓకే. అది ఆ అలవాటు మా పిల్లలకి వచ్చింది. ఉమ్. మాకు వచ్చిన అలవాటు మా పిల్లలకి వచ్చింది. సో మీకు మీ ఫ్యామిలీకి మీ బ్రదర్స్ కి ముఖ్యంగా శ్రీనివాస్ గారు కానీ కుమార్ గారికి మైనంపల్లి హనుమంతరావుకి గ్యాప్ ఉన్నది కొంచెం పొలిటికల్ గా వాళ్ళు చాలా ఏం లేదు, అంత చాలా అని కూడా విన్నాము. ఇక మామూలుగా చెప్పాను కదా సార్, ఉమ్. కొన్ని అది నడుస్తుంటే మళ్ళీ మనం అట్లా ఒకటే అలా అనుకుంటే అలాంటి పొలిటికల్ జరుగుతూ ఉంటాయి. అలాంటి నా ఇంటికి ఎందుకు వస్తాడు ఉమ్. ఉన్నాను కానీ వాళ్ళ మంది కాదు. మాకేం గ్యాప్ ఉంటే ఎందుకు వస్తాడు, ఉమ్. రారు కదా. ఉమ్. ప్రేమ బాగున్నాడు వస్తాడు. ఓకే. మధ్యలో ఈ షాపులు డిమాలిష్ చేయించినాడు అది షాప్ అంటే ల్యాండ్స్ కొన్ని పబ్లిక్ తెలియక ఉమ్. పబ్లిక్ తెలియక అదే ఇది కొన్నాం మనం, ఉమ్. అది ఏదో కబ్జా చేస్తున్నట్టుగా మాట్లాడితే ఓకే. తెలియక పొలిటికల్ లీడర్ అంటే పబ్లిక్ కావాలి, జనం కావాలని చూస్తారు కదా. అవును. జనం ఏదో మాట్లాడింది, ఆ తర్వాత తెలుసుకున్నారు కాబట్టి నోటలేదు. ఏదైనా అంతే కదా, తెలియనప్పుడు ఏదో తెలుసు. సో ఇప్పుడు మీరే అన్నారు ఇంతకుముందు కలిసి కొంచెం ఇట్లా అది చేసేది చేసేవారు. అది మీకు తెలియక మాట్లాడతాం, తెలిసిన వాళ్ళైతే ఆ మాట మాట్లాడడం ఉమ్. అంతే. ఇన్నది అడిగినాం question. అదే మామూలు సార్ ఇన్నది కాదు. ఉమ్. యూట్యూబ్ లో దాంట్లో హల్చాలు వచ్చింది, పేపర్లో వచ్చింది, అందరు వచ్చింది. ఉమ్. అది దాస్తే దాగేది కాదు. అవును, ఇది కూడా అడగడం మర్చిపోయినా. పెళ్లిలో తీసుకెళ్లారు పోలీసులు. అదే పెళ్లి వాంటెడ్లీ చేశారు. అది వాంటెడ్లీ చేసి కావాలని. వాంటెడ్లీ వైరల్ అయింది అప్పట్లో. వాంటెడ్లీ చేశారు. అది తర్వాత గొడవ పెట్టారు చాలా మంది లేడీస్. వాంటెడ్ గా చేశారు. అది కావాలని చేస్తే అది పార్ట్నర్ బిజినెస్ లో ఉంటాయి. ఏదో పోలీస్ దాని వ్యవస్థలో ఏదో చేసేది. అది చేస్తే ఏమవుతుంది సార్, న్యాయం ఉంది కాబట్టి మనం బయటకు వచ్చాం. అది అన్యాయం ఉంటే రాము కదా. న్యాయం ఆ యుద్ధం ఉంది కాబట్టి మనం వచ్చాం. సో ఇప్పటికీ మీరందరూ కూడా దేనికి భయపడేది లేదంటారు.
అంటే తప్పు చేస్తే భయపడాలి, తప్పు చేయనప్పుడు దేనికి భయపడతాం మనం తప్పు చేస్తే భయపడాలి, మనం తప్పు చేయనప్పుడు దొరలాగా బతాం సార్, మనం తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడాలి, అది తప్పు చేయనప్పుడు ఎవరు తలవంచే అవసరం లేదు, తప్పు చేస్తే అర్థం తప్పు చేసే ఆ టైంకి లేదు, అంత టైం చిన్న చిన్న చేసేలేదు సార్, దేవుడి వేళ హ్యాపీగా సెటిల్ అయినాం, సెటిల్ బతాం చిల్లర చూస్తాం సార్, పబ్లిక్ మెసేజ్ పబ్లిక్ అబ్బాయి వీళ్ళకి ఎంత వచ్చింది ఎలా వచ్చింది అన్న ఉద్దేశం తప్ప ఇంకేముండదు. ఓకే. సో ఏ పొలిటీషియన్ ఎవరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీరు బాగా డబ్బులు సంపాదించడం బిజినెస్ పొలిటికల్ నుంచి ఒక సార్ మా స్వయం కృషి చేశారు, ఇంకా పొలిటికల్ సపోర్ట్ ఎవరు చేస్తారు, మా సపోర్ట్ వస్తుంది సార్ పొలిటీషియన్స్ ఎమ్మెల్యే చెప్పొద్దు పేర్లు, మేము ఇక్కడ చెప్తే చేసే వాళ్ళు ఉన్నారు వర్క్. ఇక్కడ మేడ్చల్ మల్కాజ్గిరి ఎమ్మెల్యేలు కూడా సపోర్ట్ ఉందా మీకు? మేడ్చల్ వస్తుంది, మల్కాజ్గిరి సపోర్ట్ యాపర్లు యాపర్ కలిసింది కాబట్టి మల్కాజ్గిరి మా కొడుకు ఉంటుంది కాబట్టి మా సపోర్ట్ చేస్తారు, అన్న మైనపల్లి సపోర్ట్ మైనపల్లి గారు అంతకుముందు సాయన్న ఉండే, ఆ తర్వాత సాయన్ అంటే కౌంటర్మెంట్, అది మనకు సంబంధం లేదు, అప్పుడు లేకుండా 2009 నుంచి ఇప్పుడు మా కొడుకులు ఇప్పుడు ఎదుగుతుంది కదా అట్లా. ఆ తర్వాత కొంతమంది ఎమ్మెల్యేలు అంతమంది మైనపల్లి అంటే మా తమ్ముడు చాలా క్లోజ్ ఫ్రెండ్, అట్లా ఇప్పటికీ మాట్లాడుతారు కలుస్తారు చేస్తారు, అదేముండదు. సో ఈ చుట్టుపక్కల ఏరియాలో కానీ ఇట్లా మీలాగా 5 మెంబర్స్ అన్నదమ్ములు కానీ ఐకమత్యం కానీ ఇది ఉంది, ఐక్యమత్యం కలిసిమెలిసి ఉంది, ఎవరు లేరు అనుకుంటారు. ఇక ఉండాలి ఉండొచ్చు అన్న, మనం చూడదు మనం చెప్పలేము, మా వరకు అయితే మేము మాట్లాడతాం, ఒకరు కించపడి చేసేది మాట్లాడాం, ఉండొచ్చు ఎందుకు లేదు, మాకు మంచిగా ఉండొచ్చు, మాకు తక్కువ ఉండొచ్చు, ఎక్కువ ఉండొచ్చు, కాకపోతే మనం కలిసిమెలిసి ఉన్నప్పుడు అంతే, ఎవరు వస్తుంది ఎవరికి సంబంధాలు ఎవరికి ఉన్నా మేము బతికిన రోజులు కలిసిమెలిసి ఉన్న కోరిక మాకు ఉన్నది, ఆ కోరిక మా అంతంలో నెరవేరిస్తే ఇంకా హ్యాపీ. మీకేముంది ఇంకా కోరిక ఏముంది? ఇంకేం లేదు, నాకేం లేదు, పిల్లలు ఎదగాలి, వాళ్ళు ఇంకా హ్యాపీగా ఉండాలి, నలుగురు సేవ చేయాలని ఆలోచన అంతే తప్ప ఏం లేదు. మీ అబ్బాయిని ఏమైనా పొలిటీషియన్ చేద్దాం? ఇప్పుడు మా అబ్బాయి పెద్ద అబ్బాయి ఇప్పుడు పొలిటికల్ తిరుగుతుండే, పొలిటికల్ చేద్దాం, నెక్స్ట్ కార్పొరేషన్ ఏమన్నా కలిగిస్తే చేద్దామని ఆలోచన. ఓకే. సో మీరు కూడా అప్పట్లో అలాగే హెయిర్ పెంచుకొని ఉండేవాళ్ళు? సేమ్ అలాగే ఏజ్ పోయింది కదా, సేమ్ ఇప్పుడే ఉంటాయి, అప్పుడు ఇంకా మా బాబులాగా ఉండేది, సేమ్ నా ఫ్రెండ్ మా బాబు అప్పుడు అలాగే ఉండేది. ఓకే. సో అప్పుడు మీరు మీ ఏజ్ లో ఈ చుట్టుపక్కల ఏరియాలో ఎవరు బాగా వైరల్ హైలైట్ ఉంటుండే ఇక్కడ ఇక్కడ కానీ గొడవల్లో కానీ పొలిటికల్ అంటే అప్పుడు కొంచెం సైనికులు వెళ్ళిపోయినా, ఇక్కడ లేదు సైనికులు ఒక మంచి పేరు తెచ్చుకున్నా, కల్నాయక్ సంజయ్ అని పిలుస్తున్నాను, ఏర్చబట్టి కల్నాయక్ సంజయ్ అని పిలుస్తున్నాను. అక్కడ ఎన్ని రోజులు ఉన్నారు? అక్కడ ఒక 11 years ఉన్నాను, తర్వాత ఇక్కడ గొడవలు గిడవలు అవుతున్నాయి అక్కడ, అంటే మా తమ్ముళ్ళు అక్కడ వద్దారా అని ఇక్కడ తీసుకొచ్చి. ఓకే. సైనిక్పూర్ లో కూడా గొడవలు ఉన్నాయి? సైనికుల్లో మన రూట్ వేరు, అప్పుడు కొంచెం ఫ్రెండ్స్ సైకిల్ తాగడం, ల్యాండ్స్ బిజినెస్. అప్పుడు వేణు అని విన్నాము, అప్పుడు వేణు చిన్న పూర్ణ ఆయన మా అమ్మ అని పిలుస్తుండే, సైన్స్ కాలేజ్ స్టూడెంట్ అయ్యాను అప్పుడు, వాళ్ళందరూ నాకు తెలుసు. సో వాళ్ళకంటే సీనియర్ బ్యాచ్. సీనియర్ నేను అంటే మాకు మంచిగా అంకల్ అని మంచిగా మాట్లాడేది, మా అమ్మ అని పిలిచేది, సైన్స్ లో చదివేది, బ్యాడ్ లెక్క బాగా గొడవలు అవుతుంది. అప్పుడు అది ఏముంది సార్, ఇప్పుడు అంటే కంప్యూటర్స్ అది ఆన్లైన్ అయిపోయింది, ఏ గొడవ 5 seconds తెలిసిపోతుంది, అప్పుడు ఏం సెల్ అవుతుంది. ఇటువైపు మల్కాజిగిరి వైపు ఎవరు బాగా మీకు సర్కిల్ అప్పటి నుంచి కూడా? మల్కాజిగిరి అంటే నేను అక్కడ మన గొల్ల రవి ఆల్రెడీ ఉండే, వాళ్ళ రిలేషన్ నేను పెళ్లి చేసుకున్నా కాబట్టి కొంచెం వాళ్ళతో కూర్చో గొడవలు అయినప్పుడు తర్వాత సర్దుపడిపోయాను. గొల్ల రవి అంటే ఇంటి పేరు ఐడియా లేదు, యాదవ్ అసలు గొల్ల రవి అంటే చనిపోయినాను, వాళ్ళ బావల చెల్లెది చేసుకున్నాడు, ఆడపిల్ల అక్క ఆడపిల్లని చేసుకున్నది, లవ్ మ్యారేజ్ నాది. ఇంకెవరు ఉంటుండే బాగా మీకు అక్కడ? అంటే అక్కడ ఉండే అప్పుడు బుచ్చిపతి ఉండే, అప్పుడు అందరూ పాత వాళ్ళు అంతా అయిపోయి అక్కడ నుంచి ఇక్కడ వచ్చేసి వాళ్ళంతా మన పరిచయమే, ఆయన కూడా ఇలాగే చేస్తుంది. అప్పుడు అది అయిపోయింది గ్యాంగ్స్టర్ ఉంటే అప్పుడు అయిపోయింది. తర్వాత కొన్ని రోజులు అయినాక అన్ని వదిలేసి బిజినెస్ అవ్వడం, బిజినెస్ పిల్లలు ఎదిగారు, వాళ్ళ పెళ్ళిళ్ళు మంచిగా చేసి అదే బిజీ అయిపోయారు, పిల్లలు ఎవరు సెటిల్ చేసేసినాం, ఇప్పుడు ఆగే మా వాళ్ళకి బ్యాచిలర్ హ్యాపీగా ఉన్నాం, అందరు పెళ్లి చేసేసినాం పిల్లలు. కానీ ఈ ఆ ఏజ్ లో ఉన్న అప్పుడు ఎట్లుంటుండే ఆ ఏజ్ లో అంతా కూడా? ఆ ఏజ్ అంటే ఆ ఊప వేరు కదమ్మా, గొడవలు ఆగబెట్టు ఆ ఏజ్ అలా 20 సంవత్సరాల ఏజ్ అది వేరు, 30 సంవత్సరాలు బిజినెస్ పిల్లలు అన్ని అయిపోతాయి. మీకేమైనా గొడవలు అప్పుడు అయిన తర్వాత ఎట్లాంటివి ఏమైనా ఉన్నా మీకు? ఉండే మస్తు అయినాయి, అటట్లయినాయి, కుట్రులని, నెత్తి బల కుట్రులని అవన్నీ అయిపోయినాయి, ఆ టైంలో అయిపోయినాయి, అయిపోయినాయి చాలా అయినాయి. తర్వాత వీళ్ళందరూ
ఐక్యమత్యం ఉంటారు వెళ్ళి కొంచెం అప్పట్లో ఆ చిన్న చిన్న ఏంటంటే దాన్ని ఏం చేసి దాన్ని భూతత్వం చూసి మాట్లాడతాం ఓకే. అంతే. సో మీరు శ్రీనివాస్ గారు, కుమార్ గారు మాసు, ఇంకిద్దరు తమ్ముళ్ళు. అందరు ఎవరు మాస్ కాదు సార్, నేను ఒకటే మాస్. తర్వాత మా తమ్ముళ్ళందరూ బిజినెస్ మ్యాన్. ఓకే. కాకపోతే వాంటెడ్లీ వాళ్ళ పేరు బయట తెచ్చి అలా చేసినారు తప్ప ఇంక అది చేసింది ఏం లేదు. కాకపోతే మా అందరం 10% ఎవరు భయపడే అవసరం లేదు. తప్పు చేయనప్పుడు ఎవరికి భయపడే అవసరం లేదు కాబట్టి అది డేరుగా ఉంటారు. ఆ డేరే ఈరోజు శ్రీరామరక్ష అంతే మాకు. సో మీకు బాగా ఇష్టమై ఈ గోల్డ్ లో బాగా ఇష్టమైంది ఏంటి మీకు? నాకు ఇష్టం కృష్ణుడు. నాకు ఇష్టం కృష్ణుడు. ఓకే. మా ఇంటి దేవత నలభాషం కానీ నాకు కృష్ణుడు ఇష్టం. ఓకే. మీరు చేసుకున్న మీ వైఫ్ గారు యాదవ్ సార్? యాదవ్. నాకు ఇద్దరు మిస్సెస్, ఇద్దరు భార్య. పెద్ద మాకు అప్పు చిన్నమ్మ యాదవ్. మా క్యాష్ పిల్లలు చేసుకోలేదు. ఓకే. ఇక్కడ రాసి పెట్టినట్టుంది. ఏమో తెలియదు తప్ప. చాలా మంది అంటే రెండో మ్యారేజ్ పెద్ద ఫస్ట్ అరేంజ్ సెకండ్ అరేంజ్? రెండు లవ్ మ్యారేజ్. రెండు లవ్ మ్యారేజ్. ఓకే. ఫస్ట్ రెండు లవ్ మ్యారేజ్. మా పెద్ద మిస్ అయింది 14 years అయితే 16 years అయితే. ఓకే. చిన్న అమ్ముకునే పిల్లలు ఉన్నారు. ఇప్పుడు అందరు కలిసి మెలిసి ఉంటాము. ఇద్దరు కలిసి మీకు 6 మంది. సో ఇక మల్కాజ్గిరి పోరిక మీరు ఎప్పుడు? దోస్తాల్లో కలిసి సాయిబాంటే అంటే మీ అత్తగారింటికి గ్యాప్ ఉంది అంటే కలిసి మెలిసి పోయిండు. మా బొమ్మ వేసిపోయాడు, మా అత్త వేసిపోయింది, ఇంకా బొమ్మ ఉండడం ఎప్పుడు పోతాం. సో ఇంట్లో ఏ భాష మాట్లాడతారు? మా తెలుగే తెలుగే మాట్లాడతారు. అది మీ భాష తెలుగు. వేరే స్టేట్స్ లో కూడా ఉన్నారు కదా? మొత్తం ఇండియా త్రూ ఉన్నారు. సో మీకు పందుల వ్యాపారం అప్పట్లో. సో ఆర్కిపురంలో కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళు వేరే వాళ్ళు పందులో వాళ్ళు వేరు, ఎరుకలు వేరు, వాళ్ళు పందులు వేరు. ఎరుకలో వేరు, పందులో వాళ్ళు అక్కడ సౌత్ నుంచి వచ్చిన వాళ్ళు, సౌత్ నుంచి సెటిల్ అయ్యారు వాళ్ళు. వాళ్ళకి మన భాష లింక్ ఉండదు, అది హిందీ మాట్లాడుతున్నారు. హిందీ మాట్లాడుతుంది. సో వాళ్ళ ఈ పందుల వ్యర్థాలను కూడా అన్ని చేస్తారు, కానీ అది వాళ్ళు చేస్తారు. సో ఇక్కడ మాది ఎరకల అంటే ఎస్టీ కింద వస్తుంది. అసలు ఏముంటది సార్ మీది కులవృత్తి? ఏముంటది కులవృత్తి? అప్పట్లో మా పెద్దలు చేసేది పందులు, గంపలు అది అల్లేదు, మార్కెట్ గంపలు అల్లేదు. పందులని అమ్మది అమ్మడం అప్పట్లో ఇవి ఎంత మా పూర్వకులు చేసేది. అది తినేవాళ్ళు ఉన్నారు కదా ఇప్పటికి? ఇప్పటికి తింటారు తమిళన్స్, అందరు ప్రతి ఒక్కరు తింటారు తినాలి. కానీ ఇది అడవి పందిని తినాలంటారు, నిజమే? అది ఇష్టం ఒకరి మీద అట్లా ఏదన్నా తిన్నది. సో ఇప్పుడు కానీ అలాంటి బిజినెస్ ఉందా మీకు? లేదు. సో అలాంటి బిజినెస్ అప్పుడు ఉండే మా పూర్వంలో. ఇప్పుడు ఎక్కువ సబ్సిడీ తీసుకున్నాము అన్నారు కదా? సబ్సిడీ కంపెనీ మీద కోల్డ్ స్టోరేజ్, దాని మీద. ఏం కంపెనీ అండి? కోల్డ్ స్టోరేజ్, సీల్డ్ కోల్డ్ కాదు, కోల్డ్ స్టోరేజ్. కోల్డ్ స్టోరేజ్, వేర్ హౌసెస్, తమ్ముడికి ఫ్యాక్టరీస్ ఉన్నాయి. సబ్సిడీ అన్నీ వస్తాయి, దాని మీద లోన్ వస్తుంది. దాని 400 మంది మా తమ్ముడు వర్క్ చేస్తారు. అమ్మది వాళ్ళని 400 మంది. అంత సీల్డ్ గిట్ట పెడతారు, అందులో సీల్డ్ విత్తనాలు పెడతారు. కూల్ ఉంటుంది. అందులో నేను ఇంతసేపు కూర్చోలేవు, నువ్వు కూర్చొని సేపు కూర్చోలేవు, గడ్డ అయిపోతావు. అట్లా ఇంకా పొలిటికల్ గా మీకు మీ దాంట్లో అంటే పొద్దుగాల మా వాళ్ళు ఎదగాలి, అందరికీ ఉంటాయి. మా తమ్ముళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఛాన్సెస్ వస్తే ఎమ్మెల్యే కంపల్సరీ పోటీ చేస్తారు. ఏది కార్పొరేషన్ వస్తే కార్పొరేషన్, ఏది వస్తే అది అందరూ ప్రిపేర్ ఉన్నారు. నేను లేను, కానీ మా తమ్ముడు కొడుకు, మా ఇద్దరు తమ్ముళ్ళు, ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు. అందులో మా బాబు ఉన్నాడు. మా బాబు ఏమైనా వస్తే చేస్తాను. సో ఎస్టీలో ఎన్ని క్యాస్ట్ మీకు ఐడియా ఉంది? ఎస్టీలో చాలా లంబాడు ఉంది, మాది ఉంది, చాలా ఉన్నాయి సార్. ఎస్టీలో రాథోడ్ చదివేది సార్. మాకు ఎస్టీలో లంబాడ ఉంటుంది, ఎస్టీ ఉంది, మన బోయా ఇవన్నీ వాల్మీకి బోయా ఇవన్నీ మన ఎస్టీలో వస్తాయి. నాకన్నా ఎక్కువ మా తమ్ముడు తెలుసు, నా కాస్ట్ లో తిరిగాను. మా తమ్ముడు నా కుమార్ అన్న తెలంగాణ ప్రెసిడెంట్ కాబట్టి పత్తి మీటి, పత్తి జిల్లా ఫస్ట్ మారుమూల అతన్ని గుర్తుపడతాను. అతనికి ఎన్ని ధ్యానం చెప్పగలుగుతాను. నాకే పొద్దులేసే బిజినెస్ నాది, అదే చూసుకొని అయ్యా ఉంటాను అంతే. సో మీకు బాగా అంటే అప్పటి నుంచి కూడా ముఖ్యమంత్రులు బాగా ఎవరు బాగా ఇది ఉంటుంది? నేను నా పొలిటికల్ నన్ను అడగకు, ఆ పొలిటికల్ టచ్ ఉండదు నాకు. పొలిటికల్ కుమార్ గారికి బాగుంది. కుమార్కున్నది మా సినిమా అటాచ్ వచ్చింది. మా తమ్ముడు సినిమా అప్పట్లో సమస్య లేదు సార్, పేరు అట్లా వచ్చింది అంతే. ఆయన అతను కలిస్తే మరి మీరు వదలరు.
అలాంటి మనస్తత్వం ఒక్కసారి కలిస్తే మనిషిని పేరు వినడం భయపడతారు, కానీ ఒకసారి కలిసిరు అనుకో అతనంత మంచి మంది దొరకడం మీరే ప్రచారం చేస్తారు. హరీష్ రావు గారు బాగా కుమార్ గారు క్లోజ్ కదా, ఒకసారి కూడా మాట్లాడిన ఆడియో కూడా వీడియో కూడా వైరల్ అయింది కుమార్ అని చెప్పేసి అది మాట పొలిటికల్ వాళ్ళ అటాచ్మెంట్ మాట్లాడుతుంటారు. వాళ్ళకి కూడా మీరు మీ సంఘం అనేది కూడా అవసరం. సంఘం ఉంటుంది చేస్తున్నాం. సో ఇటు వెనకాల ఇంకొక పెద్ద ఇల్లు ఉంది కదా, మొత్తం ఎన్ని ఇల్లు ఉంటాయి అక్కడ? 2 ఇల్లు ఉంటాయి. 2 ఇల్లు ఉంటాయి. సో దాని పేరు ఏమి? వీకే ఎంక్లేవ్ అంటారు. వీకే అంటే సార్ వీకంటే కూతాడి వెంకటేశ్వర అని ఫాదర్ పేరా? కూతాడి అంటే మా ఇంటి పేరు. నాకు వెంకటేశ్వర ఇష్టం కాబట్టి వెంకటేశ్వర స్వామి వెంకటి కళ్యాణ్ అన్నమాట. మా కొడుకు పేరు కళ్యాణం. కళ్యాణ్ పేరు మేము వెంకట చేసేది. వీకంటే వెంకటేశ్వర కళ్యాణ్ అని కూతాడి వస్తుంది, కళ్యాణ్ వస్తుంది, కలిపి అట్లా. సో వెనక నుంచి లోపలికి బాలాజీ నగర్ లోనే ఇన్ని ల్యాండ్స్ ఉన్నాయి అప్పటి నుంచి మీకు? సార్ మొత్తం బాలాజీ నగర్ లో బాలాజీ 3-4 వెంచర్లు ఉంటాయి, అయిపోయింది. ఇప్పుడు మెడ్చెల్లో తమ్ముడు ఉన్నాయి, ఇంకొంతమంది కేసర్లో ఉంది, భోగారంలో ఉంది, బొమ్మరాంలో ఉంది, ఇంకొంతమంది అక్కడ గజులు రియల్ ఎస్టేట్ చేసుకోవాలి. మధ్యలో తీసుకున్నారా సార్ లేకపోతే? లేదు, మధ్యాహ్నం కొన్నాం. అప్పట్లో కొన్ని సంపాదించుకుంది, కొద్దిగా అక్కడ పార్ట్నర్స్ పెట్టుకుని చేసుకుంటాం. ఇలా అదేం లేదు. గవర్నమెంట్ అటెండెంట్ ఎక్కువగా మీ చుట్టాలు ఎక్కడ ఉంటారు? మొత్తం మా మెత్తలు, మా తమ్ముళ్ళు, తర్వాత చుట్టాలు సిటీ మొత్తం ఉన్న చుట్టాలు, సిటీ మొత్తం ఉన్న చుట్టాలు. మీ ఇంట్లో ఫంక్షన్ అయితే వచ్చి ఇక్కడ ఉంటారు? వస్తూ ఉంటాం. ఎంత ఉంటుంది మీ ఖర్చు డైలీ? ఎంత ఉంటుంది? అయితే మామూలుగా వెళ్తుంది 5,000 ఉంటుంది, ఇంకేముంటుంది. బయటికి వెళ్తే ఖర్చు ఎంత అవుతుంది? బయట ఏమిటో డీజిల్ తాగుతున్నాడు, ఇంకేముంటుంది. డైలీ తీసుకుంటారా ఆల్కహాల్? నేను డైలీ తీసుకుంటాను. నైట్ టైం తీసుకుంటే ఫంక్షన్ అంటే డే టైం, ఫంక్షన్ ఉంటే డే టైం, ఫంక్షన్ అంటే నైట్ టైం కంపల్సరీ తీసుకుంటాం. పొద్దున్న లేచి ఏమన్నా వర్కౌట్ అది ఏం లేదు. మా పొద్దుంతా వర్కౌట్ తిరిగి ఉంటుంది. వాకింగ్ ఇలా ఏం లేదు, ఏముండదు. పొద్దుంతా వర్క్ లో బిజీ ఉంటారు, సాయంత్రం ఇంటి నుంచి ఫ్రెష్ అయ్యి. సో మీ అన్నదమ్ములందరూ ఎప్పుడు కలుస్తారు? వారానికి ఒకసారి కలుస్తారా లేకపోతే? అవసరం అంటే ఫోన్ లోనే కలిసేస్తాం, ఫోన్ లో మాట్లాడతాం. డైలీ ఒక్కరోజు నాకు కంపల్సరీ కనిపిస్తాం. ఒక తమ్ముడు ఎవరైనా కంపల్సరీ అటాచ్మెంట్. ఫంక్షన్స్ ఏమైనా అయితే కంపల్సరీ అంతా ఉంటాం. మీరు ఇప్పుడు యాప్రాల్లో ఉంటారు? నేను బాలాజీ ఉంటా, బాలాజీ నగర్. ఇంకో 2 తమ్ముళ్ళు బాలాజీ ఉంటారు, 2 తమ్ముళ్ళు యాప్రాలు ఉంటాం. చెలిగాళ్ళు ఉంటే తప్ప యాప్రాలు ఉంటాం. మా పిల్లలు యాప్రాలు ఉంటాం. ఏవి కూడా రెంట్స్ కానీ కట్టి రెంట్ ఏం లేదు. ఒక్క ఇల్లు కూడా రెంట్స్ పర్పస్ పెట్టలే. మెయిన్ రోడ్ సెటర్స్ అవి ఉన్నాయి, కానీ ఇలా రెంట్స్ ఇల్లు లేవు, కానీ మెయిన్ రోడ్ సెటర్స్ అవి ఉన్నాయి. కమర్షియల్ బిట్స్ ఉన్నాయి, కమర్షియల్ బిట్లు ఉన్నాయి. అక్కడ రెంట్కి ఇచ్చినాము, అవి వస్తాయి. అలా తమ్ముళ్ళకి రెంట్స్ అది చేసుకుంటాం. మీ ఒంటి పైన ఎంత ఉంటుంది సార్ గోల్డ్? కేజీ వరకు ఉంటుంది. కేజీ. ఒక గోల్డ్ మ్యాన్ ఎంత వేసుకోవచ్చు వెయిట్? వెయిట్ అంటే 99 తులాలు వేసుకోవాలి అంటారు. ఇక కొంతమంది ఎక్కువ వేసుకుంటారు, తక్కువ అని చెప్పొచ్చు. మనం ఉంటుంది అంత చెప్పాలి. తక్కువ అని చెప్తారు. ఎప్పుడన్నా మీ గోల్డ్ ఇక్కడ నాపి గోల్డ్ చెక్ చేయడం కానీ ఇంత గోల్డ్ అదే ఒక్కసారి ఎలక్షన్ మూమెంట్ లో ఒకసారి ఇంత గోల్డ్ వేసుకోవచ్చు సార్. ఎలక్షన్ మూమెంట్ లో ఎందుకంటే 10,000 వరకు వేయాలి, తీసుకోవద్దు అని చెప్పాలి. మీరేమన్నారు? నాకు పేరు వచ్చింది బాబు, అందుకే వేసుకుని. ఇప్పుడు మీరు చెప్పి కదా నెక్స్ట్ టైం వేసుకోండి అని చెప్పిన. అప్పటి వాళ్ళు సంతోషం కదా, పొలిటిషియన్ కాదు నేను. ఏమనలే వాళ్ళు చూసే వాళ్ళే ఒకసారి ఫోటో దిగారు. సో లెక్క చేసుకున్నారు, ఇక్కడ ఇబ్బంది కాలేదు. అర్థం కాలేదు. ఎప్పుడన్నా ఏదైనా గోల్డ్ పోవడము? పోయింది. ఎక్కడ పోయింది? ఫంక్షన్ మా తమ్ముని కొడుకు ఎంగేజ్మెంట్ ఉండే, ఐరన్ చేసినాం, డాన్స్ చేస్తాం, అక్కడ మిస్ అయిందంటే దొరకలేదు. అది 4 తులాలు ఉంటుంది. ఇప్పుడు ఇది ఎంత ఉంటుంది? ఇది 4 తులాలు. సరే, ఇది 4 తులాలు. 4 తులాలు కేకే. సో కేకే గోల్డ్ మ్యాన్ కూడా మీ వీడియోలు వస్తాయి. కేకే అంటే కూతాడి కృష్ణ అన్న. సో ఇది నార్మల్. ఇది మొత్తం పుష్పరాగం. ఇది బాలాజీ నరసింహస్వామి కంకర బ్రాస్లెట్. ఇది కృష్ణుడు. మీ చేతి మీద తిరుపతి ఉంది, యాదగిరి గుట్ట ఉంది, పుష్పరాగం. సాయిబాబా. ఇక్కడ కృష్ణుడు, ఇక్కడ నరసింహస్వామి. నరసింహస్వామి. ఇది లైట్.
ఓకే. అది ఎంత సార్ లైన్ బిల్ ఎంత ఉంటుంది సార్ లైన్? ఇది నా 5 తులాలు ఉంటుంది. 5 తులాలు. ఒక్కొక్కటి ఇది ఎక్కువ ఉంటుంది అనుకుంటా. ఇది ఎక్కువ ఉంటుంది. ఎంత ఉంటుంది సార్? ఇది 8 తులాలు ఉంటుంది. ఇది ఎక్కడ చేయించారు సార్ లైన్? లైన్ ఇంకా ఒక వర్కర్స్ మొత్తం ఇంకా చేపిస్తాను. నా ప్యాటర్న్ నేను ఇస్తాను, అతను చేసిస్తాను. ఓ మీ స్టైల్లో చేస్తారు. సో ఒక్కొక్కటి ఇంత బరువు ఉంటుంది కదా వేసుకుంటే అలవాటు అయిపోయింది. ఇంటికాడ డైలీ నైట్ లో తీయాలి, పొద్దున వేసుకోవాలి. ఇది రీసెంట్ గా చెప్పించారా సార్? అది రీసెంట్. ఎంత సన్నగా ఉన్నాయి. దీని కడియం అంటారు సార్? కంకణం అంటారు. ఇది ఎంత సార్? ఎంత మొత్తం? అది 20 తులాలు. 20 తులాలు. ఓకే. సో చాలా వెయిట్ కూడా ఉంటుంది అనుకుంటా. ఓకే. సో మొత్తం కేజీ పైన బంగారం డైలీ తీసి ఎక్కడ పెడతారు? ఇంట్లో. అంటే ఇంట్లోనే ఒక ప్లేస్ లో లాకర్ లో పెడతాను. ఓకే. ఎప్పుడైనా ఇంట్లో ఏదైనా ఒక మిస్ అయినా ఒక ఇదైనా? ఇంట్లో మిస్ అయింది కదా, బయట కూడా మిస్ అయ్యింది. దొరకదు కాదు. మన బర్త్డే రోజు కూడా ఒక గోల్డ్ బిల్ల పడిపోయింది. సూర్యభయాన్ని డాన్స్ చేస్తూ దొరికింది. మీరు ఎక్కువ మన ఫంక్షన్ వచ్చినప్పుడు వాళ్ళు మిస్ అయితే వాళ్ళు బాధపడతారు. బాగున్నది పెడితే మా చెల్ల గుడికి దొరికింది, తెచ్చిస్తే హ్యాపీగా ఫీల్ అయింది. ఎవరైనా మీ దాంట్లో ప్రోగ్రామ్ లో ఎవరైనా కొత్త వ్యక్తి వచ్చినారు కొంచెం మీకు ఇది ఉంటుందా? అదేమన్నా గోల్డ్ వేసుకుంటారు కదా, కొత్త పాత మా ప్రేమ భావంతో ఎవరైతే మన లేదు, అదంటే కాదు. ఎవరైనా మీరు డాన్స్ అయ్యేటప్పుడు కానీ ఇక్కడ ఫంక్షన్స్ లో గోల్డ్ తీసుకునే ప్రయత్నం చేసినారా? అదేం లేదు, ఇంతవరకు జరగలేదు. దొరికితే కదా మా చుట్టూ మన ఫ్రెండ్స్ ఉంటారు, బయట వచ్చి ఛాన్సెస్ ఉంటారు కదా. సో మీ 5 మంది అన్నదమ్ముల్లో మీరే గోల్డ్ వేసుకుంటారు. ఏమంటారు మీ అన్నదమ్ముల్లో నలుగురులో మీకు బాగా ఇష్టం ఎవరు? మా నలుగురితో ఇష్టం, నలుగురు ఇష్టపడతారు. ఒకరు ఇష్టం వీడు కాదన్న సమస్య, అందరూ ఇష్టపడతారు. సో ఇది ఏ సంవత్సరంలో అయిందన్న కన్స్ట్రక్షన్? ఇది 7 years. మహాభారతం లాంటి మహాభారతం ఉంది కదా, యోధుడు యోధుడు తీసిస్తారు కదా. అదే అదే చరిత్ర ఉంది కదా, మంచి షూటర్, షార్ప్ షూటర్. స్వయంగా తెచ్చుకున్నాను, గురువు లేదు, ఆయన మీకు ఇన్స్పిరేషన్. సో ఇది బెడ్రూమ్. గురువు లేక మా ఎక్కడ ఎదిగినప్పుడు మేము ఎదుగుతాం, అట్లా చూసి ఇంప్రెస్ అయినాం. అదే ధైర్యం మాది. ఓకే. ఏకలేవు వచ్చేవే గాడ్ ఫాదర్ లేదు, బ్రదర్స్ మీరే. మా నాన్న చాలా డేర్ పర్సన్. మా నాన్న ఏం చేస్తున్నారు సార్? మీ ఫాదర్ ఆయన గవర్నమెంట్ జాబ్, అటెండర్ జాబ్ చేసి మా మమ్మీ రిజర్వేషన్ కూడా ఉంది కదా అప్పుడు చేసేది. అప్పట్లో జాబ్ వాళ్ళు ఆ జమాన్లో ఏం చేయలేదు. ఇది చిల్ అవుతుంది. ఎవరైనా వచ్చినప్పుడు ఉంటారు అంతే అంతే. పైన కింద ఫంక్షన్స్ అయితే ఇవన్నీ నిండిపోతాయి. నిండిపోతాయి. అక్కడ బయట నుంచి బొంబాయి అక్కడి నుంచి వస్తారు ఫ్రెండ్స్, ఉంటారు. పైకి వెళ్దాం. ఇక్కడ మొత్తం బయట నుంచి చేపించి మొత్తం మా తమ్ముడు చేపించిన అక్కడ ఉండాలని ఏదో చేయిస్తారు మొత్తం డిజైన్స్. ఇది సిట్టింగ్ హాల్, అప్పుడు పైన వస్తాయి. ఇది చిన్న బార్ కౌంటర్, అది చిన్న బార్ కౌంటర్. ఇది బెడ్రూమ్, ఇదొక బెడ్రూమ్, ఇదొక బెడ్రూమ్, ఇదొక బెడ్రూమ్, అదొక బార్ కౌంటర్. ఒకటే బెడ్రూమ్ విశాలంగా పెద్ద అటాచ్ మాత్రం వచ్చిన కూర్చొని చేసిన ఆగి ఉంటుంది. వాష్రూమ్స్ కూడా చాలా పెద్దగా, పెద్ద వాష్రూమ్ పెద్ద ఉంటుంది. వాష్రూమ్ అంటే డ్రెస్సింగ్ రూమ్, ఇది డ్రెస్సింగ్ రూమ్ పక్కన వాష్రూమ్. ఇదేమో అవుట్ సైడ్, అవుట్ సైడ్ చూస్తారా.
ఎంత అవుట్ సైడ్ లొకేషన్. ఇక పక్కన ఇండియన్ స్కూల్, ఇదంతా వ్యూ ఇంకా. మొత్తం బయట వ్యూయింగ్ కనిపిస్తుంది. పక్కనే స్కూల్. లైటింగ్ ఓకేనా? సరే, ఇదంతా వ్యూ బాగుంది. ఇవ్వండి. మైత్రి వంశ అది. ఒక్కసారి లైట్ బయటకు వస్తుందా? అటు వెళ్దాం సార్. స్కూల్ ఇది ఇండియన్ స్కూల్, నేషనల్ స్కూల్, మైత్రి వంశ అది. స్కూల్ కూడా చాలా పెద్ద. చాలా 7 acres స్కూల్. స్కూల్ పెద్దది, 7 acres. మంచి అంటే క్రికెట్ గ్రౌండ్, టెన్నిస్, స్విమ్మింగ్ పూల్ అంతా ఉంటుంది. స్కూల్ ఆ స్కూల్ 10 years అవుతుంది. స్కూల్ ఈ లేఅవుట్ అంతా కూడా మీదేనా సార్? లేఅవుట్ అంతా కూడా మీదేనా? లేదు మంది కదమ్మా, వేరే మా చిన్నది మీ పార్ట్నర్ ఉన్నాడు. చిన్న మా చిన్న పార్ట్నర్స్ అంత. అంతా మా తమ్ముడికి ఇష్టం డిజైన్స్, రాదు ఆర్ట్స్.